ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. అది జరగదని రుజువు చేయడానికే నీ మెళ్ళలో తాళి కట్టాను. నువ్వే కాదు, ఆ దేవుడు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇక నుంచి వాడొచ్చి చెప్తేనే నువ్వు నాకు భార్యవి. నేను నీకు భార్యగా ఉండటానికి నీ ఫ్రెండ్ పర్మిషన్ కావాలంటే ఈ క్షణమే ఇల్లు వదిలి బయటికి వెళ్ళొచ్చు. పద్మిని, ఆగు. నువ్వే కదా ఈ లెటర్స్ రాసి నాకు పంపించేది? ఏమిటి ఈ గొడవ? ఏంటి ఏమైంది అల్లుడు గారు? ఈ ఇంట్లో జరిగిన గొడవలన్నిటికీ స్వాతియే కారణం. ఇదిగో చూడండి, నన్ను పద్మినిని విడదీయడానికి రాసిన లెటర్. ఏం రాసిందో చదవండి. ఇలా చాలా సార్లు నువ్వు రాసినట్టే లెటర్ రాసి నన్ను నీ వెంట తిరిగేలా చేసింది. నిశ్చితార్థం రోజు రాత్రి నన్ను నీ బెడ్రూమ్కి రమ్మని లెటర్ రాసింది స్వాతియే. నన్ను చంద్రుని తప్పుదారి పట్టించింది స్వాతియే. నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం స్వాతియే. అంతా చేసి ఏం తెలియనట్టు నిలబడ్డావే? అందరి ముందు ఏం చేసావు చెప్పు. అవును, నేనే ఆ లెటర్స్ అన్ని రాసింది. నేను ఇక్కడ ఉండేలా చేసింది, పద్మని పెళ్లి ఆగిపోయేలా చేసింది అన్ని నేనే. మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాను. నేను నీలాగే ఈ జమీందారీ వంశంలోనే పుట్టాను, కానీ నాకంటే నీకే ఎక్కువ గౌరవం, మర్యాద. మీ అందరికీ ఆవిడే యువరాణి, మహారాణి కదా. మొదట నువ్వే నన్ను చూసి నవ్వావు, నీ మీద ఆశపడేలా చేసావు. కానీ ఆ పద్మిని చూడగానే ఆమె వెంటపడ్డావు. ఆఫ్టర్ ఆల్ గోడలకి రంగులు వేసుకునే నీకు కూడా నేను నచ్చలేదు. ఆకర్షితోనే ఇదంతా చేశాను, ఇంకా చేస్తాను. తల్లి లేని పిల్లని పద్మిని తల్లి మీద పెంచుకున్న ఆప్యాయతని కూడా ఇది భరించలేకపోయింది. ఇలాంటిది మన వంశంలోనే ఉండడానికి వెళ్ళలేదు. దీన్ని చంపేస్తాను. సాధించరా స్వాతిది ప్రేమకు ఆకర్షణకు తేడా తెలియని వయసురా. ఏదో తెలియక తప్పు చేసింది, దానికోసం దీని ప్రాణాలు తీస్తానంటావా? అమ్మా స్వాతి, నువ్వు వెళ్ళి పద్మినికి సారీ చెప్పమ్మా. చూసావన్నయ్య ఎంత పొగరోదానికి. చెప్పవా క్షమాపణ చెప్పు. వద్దు బాబాయ్, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు సారీ చెప్తే భరించిన అవమానం పోతుందా? పోయిన పరువు తిరిగి వస్తుందా? తెలియండి. చూడు స్వాతి, నేను నిన్నే కాదు ఎవరిని తక్కువగా చూడను. నాకు తెలియకుండా నేను అలా చూసుంటే నన్ను క్షమించు. నా చెల్లెలు చేసిన తప్పుకో నేను సారీ చెప్తున్నాను. సారీ చెప్పాల్సింది నువ్వు కాదు పద్మిని, నేను. ఆ లెటర్స్ నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను, ప్రేమించాను. అందుకే నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగింది. ఇష్టం లేని కాపురం నరకం లాంటిది. నేను నీ మెడలో తాళి కట్టాన్ని జీవితాంతం నాతో ఉండవసరం లేదు. చెప్పు, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. లేదా నాతో ఉండి నా మీద కక్ష తీర్చుకోవాలంటే దానికి కూడా నేను సిద్ధమే. అయితే ఒకటి, ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా దానికి కారణం నేనే. నా ఫ్రెండ్ చంద్రు వాడు ఏ తప్పు చేయలేదు. వాడికి నా మీద ఉన్న ప్రేమతో, నువ్వు నన్ను మోసం చేశావన్న కోపంతో నిన్న మాట్లాడినాడు. వాడి మీద కోపం పెంచుకోవద్దు. అతని మీదే కాదు, స్వాతి మీద కూడా నాకు ఎలాంటి కోపం లేదు. నన్ను అలా చేసుండకపోతే మీలాంటి ఒక మంచి మనిషి
నాకు భర్తగా దొరికుండేవాడు కాదు. ఏమండి, మనం వెంటనే మీ ఊరెళ్దాం. చంద్రుని మన పెళ్లి చూడనివ్వకుండా బయటికి పంపేశాను. అతనికి క్షమాపణ చెప్పాలి. పద్మిని, ఇదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చందు ఈ మాట విన్నాడంటే చాలా ఆనందపడతాడు. రా పద్మిని. నన్ను క్షమించండి. పర్వాలేదు, అరవింద్ అంతా చెప్పాడు. తను చెప్పిందంతా నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, ఇంతటితో ఈ సమస్య తీరిపోయింది. ఇక మిగిలిందల్లా అమృత సమస్య ఒక్కటే. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను చంద్రు కనిపిస్తే చాలు స్కూటర్ తో గుద్ది చంపేస్తానంటుంది. ఒకటి, తన దగ్గర స్కూటర్ అయినా లేకుండా చేయాలి, లేకపోతే వీడి నుంచి పెళ్ళైనా చేయాలి. ఊరుకోరా. రే నోర్మీరా, ఇంకా నీ పెళ్లి ఆలస్యం చేయడం మంచిది కాదు. వెంటనే అమ్మా నాన్నలతో మాట్లాడి వీళ్ళ పెళ్లి ఏర్పాటు చేయాలి. అది లెక్క. కదా, శ్రీ వాకాడ రాజశేఖర్ గారి అమ్మాయి అమృతను శ్రీ వాకాడ అరవింద్ ఫ్రెండ్ చంద్రుకిచ్చి పెళ్లి చేయమని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో అడుగుతున్నాం. కాదనకండి ఫాదర్. నేను కాదంటే మాత్రం నువ్వు ఊరుకుంటావటరా? ఓకే, ప్రొసీడ్. చూడు రౌడీ సిస్టర్, నువ్వు కొంచెం సిగ్గుపడితే 2 మంచి మాటలు చెప్తాను. చాలు 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 చాలు. జిలేబీ లాంటి అబ్బాయిని గులాబీ లాంటి నీ చేతిలో పెడుతున్నావు. ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు శ్రీరామచంద్రు లాంటి వాడు. ఏం చేసుకుంటావో ఏంటో. తీసుకోండి నాన్న. తీసుకోరా. థ్యాంక్ యూ. నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మామయ్య అంటే మీరిద్దరు గంగిరెద్దులా తల ఆడిస్తూ నిలబడ్డవేనా? అమ్మా అమ్మా, చిన్నప్పటి నుంచి అమృత నాకే సొంతం నా మనసులో ఎన్నో ఆశలు పెట్టుకుని పెరిగానమ్మా. ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటానంటుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? బుద్ధి లేకుండా మాట్లాడకు. అరవింద్ని ఎదిరించి పెళ్లి చేయగలమా? అది కాదండి, సొంత మేనత్త కొడుకు వీడుండగా వేరెవరికో ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తానంటే ఎలా? నువ్వు నోరు పోయే. వాడు వైపు మండిపోతుంటే నువ్వు పెట్రోల్ పోస్తున్నావా? చాలు, ఇక మీద ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. అమృత, అమృత, ఏంటదినా? హే, నువ్వు ఇక్కడున్నావా? అవును. అదేంటదినా, నువ్వు వంటగదిలో కూడా వస్తావా? నీకు వంటొచ్చా? వచ్చు, కానీ నేను చేస్తే ఎవ్వరూ తినలేరు. పాపం మా అన్నయ్య.